దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించడానికి సమస్తము సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచడానికి పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును, నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. ఇది సంఘయుగం, పరిశుద్ధాత్మయుగం. ఇది దేవుని ఏర్పాటు, వ్యవస్థ, కృపాసువార్త యుగం. యుగయుగాలుగా ఇది మర్మంగా ఉండిపోయింది. దేవుని యందు దాచబడిన సత్యం, దేవుడు సమస్తానికి సృష్టికర్త, దేవుడు మనకు పూర్తిగా బయలుపరచని రహస్య సత్యాలెన్నో ఉన్నాయి. మనం పరలోకానికి వెళ్లే వరకు ఆ రహస్యాలు మనకు కనబడవు, బోధపడవు. మనం అన్వేషిస్తాము, పరిశోధిస్తాము, కాని కొన్ని రహస్యాలు పూర్తిగా మనకు తెలియవు. పరలోకంలో, నిత్యత్వంలో ఎన్నో కొత్త సంగతులు నేర్చుకుంటాము, చూస్తాము, అనుభవిస్తాము. ఈ సృష్టి రహస్యాలు మనకు దేవుడు పూర్తిగా కనపడనీయడు. పరిశోధకులు అడుగడుగునా ఆశ్చర్యపోతారు. మనకు తెలిసింది తక్కువ, తెలుసుకోవలసింది ఎంతో ఎక్కువ. అణుశక్తి, పరమాణు ధార్మిక శక్తి, మన శాస్త్రవేత్తలు వీటిని పూర్తిగా తెలుసుకోగలిగారా? సముద్ర గర్భంలో ముత్యాలు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు, ఎంత తెలుసు? భూగర్భంలోని వింతలు ఎంతవరకు కనుక్కోగలిగాము? దేవుడు బయలుపరిస్తేనే కాని పరిశోధకుల పరిశోధన అంతా వృధా. అలాగే సంఘము ఒక మర్మం, తరతరాల మర్మం. పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అంటున్నాడు పౌలు. మర్మాన్ని బయలుపరిచే ఏర్పాటు ఇది. పౌలుకు అపొస్తలిక అధికారమున్నది, కాని అతడు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. అతనిలో గర్వం మచ్చుకు కూడా కానరాదు. 1 కొరింథీ 15:9 పౌలన్నాడు, నేను అపొస్తలులందరిలో తక్కువ వాణ్ణి, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడు అనబడడానికి యోగ్యుణ్ణి కాను. 1 తిమోతి 1:12-13 పూర్వము దోషకుణ్ణి, హానికరుణ్ణి, అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణ్ణిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుణ్ణి. తెలియక అవిశ్వాసము వల్ల చేశాను గనుక కనికరించబడ్డాను. పౌలు జీవితంలో ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక విప్లవం ప్రవర్తిల్లింది. అన్యులకు సువార్తను బోధించడానికి ప్రభువు అతన్ని ఏర్పరచుకున్నాడు. శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యులకు ప్రకటించాడు, వారితో పంచుకున్నాడు. సంఘము ద్వారా దేవుని యొక్క నానావిధమైన జ్ఞానము లోకానికి తెలియాలి. క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్యజనులకు కనపరచాలని దేవుని సంకల్పం. ఈ మర్మమును గురించిన ఏర్పాటు ఎలాంటిదో అందరికీ తేటపరచాలి. దీనిని గురించి వాదోపవాదాలు అనవసరం. ఈ మర్మాన్ని బయలుపరిచిన ఏర్పాటును అందరికీ ప్రకటించాలి, తేటగా కనపరచాలి. ఇది అందరి కొరకు ఉద్దేశించబడింది. ఈ మర్మము యొక్క ఉద్దేశమేమిటి? దేవుని నిత్య సంకల్పమిదే. పరలోకములో ప్రధానులు, అధికారులు ఉన్నారు. వారు బుద్ధిజీవులు. వారికి కూడా సంఘము ద్వారా ఈ జ్ఞానము బయలుపరచబడింది. నానావిధములైన దేవజ్ఞానమిది. క్రీస్తు యేసునందలి దేవుని నిత్య సంకల్పమిది. పరలోక ప్రధానులు, అధికారులు కూడా సంఘము ద్వారా దేవుని మహాజ్ఞానమెలాంటిదో తెలుసుకుంటారు. మనపై కుమ్మరించబడిన దేవుని ప్రేమను వారు చూస్తారు.
ప్రధానులు, అధికారులు అంటే పరలోకమందలి దేవదూతలు. అన్యులమైన మనకు, సంఘమును ఒకప్పుడు హింసించిన పౌలుకు దేవుని ఎదుట ధైర్యము, ఆయన సన్నిధిలోకి నిర్భయమైన ప్రవేశము మనకు కలిగాయి. క్రీస్తునందలి విశ్వాసమును బట్టి మనం ధైర్యంగా ఆయన సన్నిధిలో ప్రవేశించి ప్రార్థించగలుగుతున్నాము. క్రీస్తునందు ఇది మనకు సాధ్యమైంది. పౌలంటున్నాడు, మీ నిమిత్తమే నాకీ శ్రమలు వచ్చాయి. మీరు ఈ విషయంలో కంగారు పడకండి. నా శ్రమలు మీకు మహిమకరమైనవి. ఈ సంఘ మర్మమును నేను వివరించే సేవలో నాకు శ్రమలెదురు కావటంలో ఆశ్చర్యమేమీ లేదు. తాను అన్యులకు అపొస్తలుడైనందుకే ఈ విధంగా చెరసాల నిర్బంధంలో ఉండవలసి వచ్చింది. దీన్ని గురించి ఎఫెసీయులు నిరుత్సాహపడనక్కర్లేదు. పౌలు చెరసాల అనుభవం వల్ల పౌలుకు పరోక్షంగా మేలే కలిగింది. ఇది వారి మహిమ కోసమే సంభవించింది. కొలసీ పత్రిక 1:24 పౌలు సాక్ష్యమిదే. ఇప్పుడు మీకోసము నేను అనుభవిస్తున్న శ్రమలయందు సంతోషిస్తూ సంఘము అనే ఆయన శరీరము కోసము క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. ఇప్పుడు పౌలు ప్రార్థన చేయబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 3:1-14 వరకు పౌలు ఈ ప్రార్థన కోసమే సిద్ధపడుతూ అన్న మాటలివి. ఈ మర్మమును బయలుపరిచిన ఏర్పాటు ఈ యుగంలో, ఈ ఏర్పాటు కొత్తది, మనకెంతో ప్రాముఖ్యమైనది. క్రీస్తు యేసునందలి మహిమైశ్వర్యమును సంఘబిడ్డలందరూ అనుభవించాలని పౌలు ఆకాంక్ష. పౌలు గొప్ప ప్రార్థనాపరుడు. ఈ పత్రికలో ఇది పౌలు చేసిన రెండో ప్రార్థన. సంఘం దేవుడు రచించిన ఒక పద్యం, పరిశుద్ధాత్మ ఆలయం, తరతరాల మర్మం అని చెప్పి పౌలు ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాడు. విశ్వాసుల జీవితాలలో ఈ ప్రాథమిక సత్యాలు ఫలించాలని, ఇవి వారి జీవితంలో భాగమైపోవాలని పౌలు ప్రార్థన. పౌలు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాను అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మోకాళ్ళుని ప్రార్థించే భంగిమ దేవునికి ఎంతో ఇష్టం. బహిరంగంలో వీలు కాకపోతే ఒంటరిగానైనా దేవుని ఎదుట సాష్టాంగపడడం, మోకరిల్లడం మంచి అభ్యాసం. మోకాళ్ల ప్రార్థన భక్తులకు అలవాటే. ఒకానొక రోజున యేసు ఎదుట ప్రతి మోకాలు వంగాల్సి వస్తుంది. అలవాటు లేని వారికి అది ఎంతో కష్టమవుతుంది. దేవునికి వినయ విధేయతలు చూపుతూ ప్రార్థిస్తాము. దేవుడు సృష్టికర్త, ఆయన సృష్టే మనమంతా. మోకరిల్లి ప్రార్థించటం సంఘం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. అయితే శరీర బలహీనతల వల్ల కొందరు తరచుగా మోకరిల్లలేకపోతున్నారు. అది వేరే సంగతి. ప్రభువు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఆయన సాష్టాంగపడ్డాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. పౌలు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశాడు. ఎఫెసీ పత్రిక 1:17 మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు అయిన మహిమాస్వరూపి అయిన తండ్రికి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు అనే కుమారుని నామమున తండ్రికి ప్రార్థన చేశాడు పౌలు. యోహాను సువార్త 16:23 ప్రభువన్నాడు, ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు. శిష్యులు యేసు ప్రభువుతో 3 సంవత్సరాలున్నారు. వారు ఆయన ఎదుట చిన్నపిల్లల్లాగే ప్రవర్తించారు. ఏది కావాల్సి వచ్చినా ఆయన్నే నేరుగా అడిగేవారు. ఆయన వెళ్లిపోయే ఘడియ వచ్చింది. అప్పుడు వారు ఆయనను ఏదీ అడగలేరు. వారు తండ్రినే వేడుకోవాలి. యేసు నామమున తండ్రిని అడగాలి. ఎందుకు ప్రభువు అలా చెప్పాడంటారు? నీవు నేను ఈ రోజున నేరుగా యేసుకు ప్రార్థన చేస్తామనుకో, మనం యేసు మధ్యవర్తిత్వ పరిచర్యను వాడుకోలేని వారమవుతాము. దేవునికి మనకు మధ్యవర్తి యేసే. ఆయన మన ప్రార్థనలను తండ్రికి నివేదిస్తాడు. యేసు నామమున అంటే
యేసు నీ ప్రార్థనను తీసుకొని అది తన ప్రార్థనే అయినట్లు తండ్రికి అప్పగిస్తున్నాడు. శ్రోతలు, ప్రార్థన జీవితంలో మనమెంతో జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థనలో చెప్పిందే చెప్పడం, ఊరికే పురస్చరణ చేయడం దేవునికిష్టం లేదు. అన్యప్రజలు తిరిగి తిరిగి చెప్తారు, వ్యర్థంగా మాటలను ఉచ్చరిస్తారు. మనం ప్రార్థనలో దేవ చైతన్యం కలిగి మరీ ప్రార్థన చెయ్యాలి. గమనించారా? పౌలు ప్రార్థనలు బహు క్లుప్తంగా ఉంటాయి. ఎఫెసీ పత్రికలో, ఫిలిప్పీ పత్రికలో పౌలు చేసిన ప్రార్థనలు సంక్షిప్తంగా ఉన్నాయి. బైబిలులోని ప్రార్థనలన్నీ అలాగే ఉన్నాయి. కొండమీది ప్రసంగంలో ప్రభువు ప్రార్థన వేషధారణను గద్దించాడు. అన్యుల్లాగా వ్యర్థంగా మాటలు అతిగా పలకవద్దు, దానివల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అన్యుల తప్పు అభిప్రాయం. మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల పక్షముగా చేసిన ప్రార్థనంతా 3 వచనాలు. కర్మేలు పర్వతం మీద ఏలియాను చూడండి. బయలు ప్రవక్తలను ఎదిరించి తానొక్కడే ధైర్యంగా దేవుని పక్షాన నిలిచాడు. గొప్ప ప్రార్థన చేశాడు. కాని అది ఒకే ఒక్క వచనం. నెహెమ్యా చిన్న చిన్న ప్రార్థనల మొత్తం 7 వచనాల్లో ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన ప్రార్థన అంతా మనము 3 నిమిషాలలో చదివి ముగించగలం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనంలో పేతురు ప్రార్థన 2 మాటలు, ప్రభువా రక్షించు, అంతే. గలిలయ సముద్రంలో మునిగిపోతూ పేతురు చేసిన ఆక్రందనే ప్రార్థన. ప్రభువు ఆ ప్రార్థనకు వెంటనే జవాబిచ్చాడు. అతన్ని లేవనెత్తాడు. అతడు దీర్ఘ ప్రార్థన మొదలెడితే ఉపోద్ఘాతంలోనే సముద్రం అడుగుకు వెళ్లిపోయేవాడు. ప్రార్థన అర్థవంతంగా, క్లుప్తంగా ఉండాలి. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. శ్రోతలు వింటున్నారా? పౌలుకు 2 విధాల ఆశీర్వాదం ప్రాప్తించింది. దేవుని మర్మం అతనికి బయలుపరచబడింది. అందరూ జాతి వివక్షత లేకుండా దేవుని ప్రేమయందు ఒకటిగా సమకూర్చబడుతున్నారు. ఈ రహస్య సత్యం పౌలు ద్వారానే వెల్లడి చేయబడింది. అన్యులకు ఈ సత్యాన్ని బోధించడానికి దేవుడు పౌలును సాధనంగా ఏర్పరచుకున్నాడు. దేవుని కృప ఈ విధంగా పౌలు ద్వారా అన్యులకు అందించబడింది. ఈ ఆధిక్యత చైతన్యం వల్ల పౌలుకు గర్వమేమీ కలగలేదు. పౌలు మహాసాత్వికుడైపోయాడు. వినయ విధేయతలు పౌలులో మరీ ఎక్కువ కాజొచ్చాయి. ఇంత గొప్ప ఆధిక్యం అల్పుడైన తనకు ప్రాప్తించడం పౌలుకెంతో ఆశ్చర్యం గొలిపింది. దేవుని భక్తులలో అల్పుణ్ణి నేను అంటూ పౌలు సాక్ష్యమివ్వడం విశేషం. దేవుని సందేశం మనం ప్రకటిస్తాము. యేసుక్రీస్తు నామమున మనమేదైనా ఘనకార్యం చేస్తాము. అదే సమయంలో మనకు దేవుని కృప జ్ఞాపకం రావాలి. నీలో నాలో గొప్పతనమేమీ లేదు, కాని మన ద్వారా దేవుడు చేసిన పని గొప్పది. మన ద్వారా దేవుడు ప్రకటించిన సందేశం గొప్పది. మన సేవ ద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడాలి. నీకు పేరు ప్రఖ్యాతులు రావాలని బోధించకు. ప్రజలకు యేసు కనపడాలి. ఆయన మాటలు వినపడాలి. బోధకుడి పేరు కాదు, యేసు నామము మహిమపరచబడాలి. శ్రోతలు, పౌలులాగా మనం తగ్గాలి, ప్రభువును పైకెత్తాలి. బాప్తిస్మమిచ్చిన యోహాను అన్నాడు, నేను తగ్గాలి, యేసు హెచ్చాలి. దేవుని నిత్య ప్రణాళిక, దేవుని జ్ఞానం, ఈ 2 ఎంత ప్రాముఖ్యమైనవో పౌలు వివరిస్తున్నాడు. క్రీస్తునందు సమస్త మానవులను ఒకటిగా సమకూర్చడం దేవుని అనాది సంకల్పం. యూదులు అంగీకరించలేదు గనుక అన్యులకు సువార్త ప్రకటించబడింది అనేది సరైన ఆలోచన కాదు. అన్యుల రక్షణ దేవుని నిత్య ప్రణాళికలో భాగమని మనం గ్రహించాలి. అందరినీ ఆయన ప్రేమ పరిధిలోకి తేవాలని దేవుని నిత్య సంకల్పం. నానావిధమైన దేవుని జ్ఞానాన్ని పౌలు ఈ సందర్భంలో పేర్కొన్నాడు. అనగా దేవుని కృప బహుముఖమైనది, అనేక రంగుల చిత్రం, జీవితంలోని వివిధ సంఘటనలకు సరిపోయేది అని అర్థం. వెలుగు, చీకటి, కాంతి, నీడ అన్నిటికీ సరిపడే దేవుని కృప. దేవుని జ్ఞానము బహుళార్థ సాధకం.
క్రీస్తులోనికి మనకు నిరభ్యంతర ప్రవేశమున్నది. ధైర్యంగా, నిర్భయంగా ఆయనలోకి రాగలం, ప్రార్థించగలం. క్రీస్తునందు, క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు స్వేచ్ఛగా రాగలం. తండ్రి వద్దకు క్రీస్తే మనకు తెరువబడిన ద్వారం. పౌలు చెరసాలలో ఉన్నాడని ఎవ్వరూ నిరుత్సాహపడనక్కర్లేదు. తమ నాయకుడు చెరసాలలో ఉన్నందున అన్యులకు సువార్త ప్రకటించటం ఎలాగా అని కంగారు పడకండి. నేను పడే శ్రమలు, నేను అనుభవించే హింసలు మీకు మహిమకరం. నాకు పరోక్షంగా ఈ శ్రమలు ఆశీర్వాదాలే అవుతాయి అని పౌలు విశ్వాసులను ధైర్యపరుస్తున్నాడు. మొదటి వచనంలోనే పౌలు ఈ మాట అన్నాడు: అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను. అన్యజనుల కోసమే పౌలు చెరసాల శిక్ష అనుభవిస్తున్నాడు. పౌలు క్రీస్తు ఖైదీ. అపొస్తల కార్యములు 22వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు పౌలుతో అన్నాడు, వెళ్ళు, నేను దూరముగా అన్యజనుల వద్దకు నిన్ను పంపుతాను. యూదేతరులకు అనగా అన్యులకు సువార్త ప్రకటించడానికి ప్రభువు పౌలును ప్రత్యేకించాడు. యూదులకు, అన్యులకు పౌలు సంఘ మర్మమును, ఈ పవిత్ర సత్యాన్ని బోధించవలసి ఉంది. విశ్వాసముంచిన యూదులు, అన్యులు క్రీస్తునందు ఒక నూతన పురుషుడవుతున్నారు. ఈ ఆధ్యాత్మిక మహదైశ్వర్యాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. ఆయన సంఘాన్ని నిర్మిస్తున్నాడు. ఈ కట్టడాన్ని ప్రభువు చక్కగా అమర్చి మరీ కడుతున్నాడు. ఆయనతో మనం సహనిర్మాతలం. నేను సువార్తకు పరిచారకుణ్ణి అంటే ఇది దేవుడు నాకు అనుగ్రహించిన కృపావరం అంటున్నాడు పౌలు. ఆయన సేవ కృపావరం. దేవుడు తన శక్తిని బట్టి తన చేత ఇంత సేవ చేయించడం జరిగింది. నేను అత్యల్పుణ్ణి అని పౌలు తనను తగ్గించుకున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని ప్రభువు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. కొందరికి స్వాతిశయం ఎక్కువ. అహంభావం ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. తమ భక్తిని ఇతరులతో పోల్చి చూచుకొని తమకు ఎక్కువ భక్తి ఉందని ఊహించుకుని గర్విస్తారు. తమ పాపం మాత్రం ఇతరులతో పోల్చుకున్నప్పుడు తక్కువ అనిపిస్తుంది. పరిసయ్యుడు సుంకరితో పోల్చుకున్నప్పుడు తాను గొప్ప నీతిమంతుడనిపించింది. అయితే ఈ రోజున మనలో కొందరు తమను తాము పరిసయ్యుడితో పోల్చుకొని అతని కంటే మేమే మేలు అనుకునేవారు ఉన్నారు. సువార్తను తృణీకరించకండి. ఇది అపార ఐశ్వర్యం. దేవుడు కొందరిని సంఘం ఉనికిలోకి రాకముందే రక్షించాడు. కొందరిని సంఘం ఎత్తబడిన తరువాత కూడా రక్షిస్తాడు. అందరూ కలిసి దేవుని కుటుంబమవుతారు. పరలోకములో భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆ తండ్రిని బట్టే కుటుంబము అని పిలువబడుతున్నది. ఆ తండ్రి ఎదట పౌలు మోకరిల్లి ప్రార్థిస్తున్నాడు. ఆ మాటకొస్తే పరలోక దూతలు కూడా ఆయన కుటుంబంలో భాగమే. దేవుడు మన తండ్రి. కుటుంబం అనే భావన తండ్రిని బట్టే కలిగింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక కుటుంబ భావన. ప్రభువు ఆరోహణమై వెళ్లిపోతూ, నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, మీకు భవనాలు సిద్ధం చేస్తాను. ఆయన మన తండ్రి అన్నాడు. ఆయన యేసును బట్టి మన తండ్రి, యేసును బట్టే మన దేవుడయ్యాడు. ఇంతకు పౌలు ప్రార్థన ఏది? ప్రార్థనాంశాలు ఏవి? వచ్చే పాఠంలో పరిశీలిద్దాము. శ్రోతలు మర్చిపోకండి. పూర్వకాలము నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు. ఇది దేవుడు పౌలుకు అప్పగించిన గృహ నిర్వాహకత్వమే. నమ్మదగిన దేవునికి మనం నమ్మకమైన గృహ నిర్వాహకులం. శ్రమలు దైవ సేవకులకు ఆధ్యాత్మిక పరిశ్రమలు. ఇంతా చెప్పాక శ్రోత, నిన్నొక ప్రశ్న అడగాలి. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే నీవు నీ తండ్రి అయిన దేవునికి క్రీస్తుతో సహవారసుడివి. గనుక ఈ పాఠమంతా నీకోసమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.